హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే ఈరోజైతే శిరీష బర్త్డే కాబట్టి శిరీష తను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నది. సో అయితే తను మార్నింగే లెగ్సి వెజ్ పలావ్ అంతా ప్రిపేర్ చేసి దాని తర్వాత ఇలాంటి కంటైనర్స్ దాంట్లో అయితే ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. సో ప్యాక్ చేసింది ఒక 10 to 12, 15 కంటైనర్స్ దాకా అయితే ఉన్నది. సో ఒక్కొక్కటి తను ఫిల్ చేస్తుంది, ఎంతో లవ్ అండ్ అఫెక్షన్తో వండింది. మార్నింగే లెగిసి ఇవంతా వండింది. మాకైతే గారెలు వండింది, దాని తర్వాత ఒక పాయసం కూడా చేసింది. దాని తర్వాత ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది. ఆ పాట్లో అయితే దగ్గర దగ్గర ఒక 3 to 3 kgs అయినా సరే ఉంటుంది. సో హ్యాపీ కూడా హెల్ప్ చేసింది తనకి. దాని తర్వాత ఇదిగోండి ఒక ఫ్రూటీ కూడా తీసుకున్నాము. దాని తర్వాత ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసి కంటైనర్స్లోకి వేసి లిడ్ క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన తర్వాత అయితే మరి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము బండి మీద అలాగ వెళ్తుంటే ఈ డైరీ సర్కిల్ దగ్గర ఒక అతను పడుకుని ఉన్నాడు. అతనికి అయితే ఫస్ట్ అయితే మేము ఇచ్చాము. అతను ఇలా నమస్కారం పెట్టాడు. అసలు పాపం నాకు తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉన్నది శిరీష. దాని తర్వాత ఇంకా డైరీ సర్కిల్ దగ్గర ఇచ్చిన తర్వాత పక్కన కిద్వాయి అనే క్యాన్సర్ హాస్పిటల్ అయితే ఉన్నది ఈ పక్కనే. సో అయితే క్యాన్సర్ హాస్పిటల్కి అయితే మరి బయలుదేరాము. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా అన్నారు, ఇక్కడ పక్కన అయితే హాస్పిటల్ దగ్గరికి చాలామంది ఉంటారు, అక్కడికి వెళ్ళండి అని అన్నారు. సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ప్రేమతో ఇచ్చింది శిరీష. వీళ్ళంతా చాలా పాపం ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీళ్ళెవరో కూడా తెలీదు, వాళ్ళకి లాంగ్వేజ్ కూడా రాదు అసలు కన్నడ. అయినా సరే ఫుడ్కి బ్యారియర్ ఏముంటుందండి, వెళ్ళడం ఫుడ్ ఇవ్వడం. సో అసలు ఫుడ్ అయితే అసలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఫుడ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అసలు అది లంచ్ టైం కదా, పైగా ఇంకొకటి ఏం తినాలా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు అసలు. సో శిరీష అయితే మొత్తానికి తెచ్చిన బ్యాగ్ కూడా పట్టుకెళ్ళి మొత్తం అంతా ఇచ్చేసింది. సో ఇలాగైతే తిన బర్త్డే అయితే జరుపుకుంటుంది. సో ఐ విష్ హ్యాపీ బర్త్డే. ఐ థింక్ వీళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి నాకు తెలిసి. అండ్ ఇలాగా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము. అసలు అంతా శిరీష ఇనిషియేటివ్ చేసింది ఇదంతా. సో ఎలా అనిపించింది ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాక? సో అడిగా, బాగుంది అనిపించింది. చాలా మందికి సరిపోలేదు. నెక్స్ట్ టైం మీకు కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, హ్యాపీ బర్త్డే.